ఫ్రెండ్స్, మీకు కూడా ఈ లైఫ్ యొక్క రియల్ పర్పస్ గురించి తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రపంచంలో ఒక మనిషి తప్పితే ఏ జంతువు ఫిక్షనల్ స్టోరీస్ ని నమ్మవు, నిజాన్ని మాత్రమే నమ్ముతాయి. కానీ మనిషి నిజాన్ని మర్చిపోయాడు, ఫిక్షనల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. అదెలాగంటే ఎవడో తుమ్మితే ప్రయాణాలు చేయకూడదు, మంగళవారం రోజు మంచిది కాదు, పూజలు నమాజ్లు ప్రేయర్లు చేస్తే స్వర్గానికి వెళ్తావు అని. మనం ఎంత దరిద్రంగా బ్రతుకుతున్నామో అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పీరియడ్స్ వచ్చిన అమ్మాయిని అంటరాని వారిలాగా చూస్తూ ఉంటారు. ఆమెని ఎవరు టచ్ చేయకూడదంట, ఆమె ఏం చేసినా ఏదో జరిగిపోద్దంట. దీనమ్మ ఈ కల్చర్ ని పెట్టిన వాడికి కోస్పాడు దబ్బాలా, మళ్ళీ అందరూ దాన్ని గొర్రెలాగా ఫాలో అవ్వటం. ఈ రంగురాయి లోపలెట్టు ప్రపంచాన్ని వెళ్తామంటే మనం నమ్ముతాం, నెత్తికి బూడిద రాసుకుంటే దయ్యం పట్టదంటే మనం నమ్ముతాం. ఇంకా దరిద్రం ఏంటంటే ఇప్పటికీ పిచ్చి కుక్కల్లా పిచ్చి పట్టి కులం మతం మత్తులో ఇంకా ఎంతో మంది మూలుగుతున్నారు. అయితే కొంతమంది ఉంటారు, నిజాన్ని తెలుసుకుంటారు, నిజంలో బ్రతుకుదామని అనుకుంటారు, కానీ ఎక్కడ ఈ పనికి మాలిన సమాజంలోని పనికి మాలిన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆగిపోతారు. ఈ ఆబ్జెక్టిఫైయింగ్ సిస్టమ్ లో నుంచి బయటికి వచ్చి ఒక నిజమైన మనిషిలా బ్రతకండి.